ఈ నెల 15వ తేదీ మాజీ మంత్రి, గతంలో కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చేందుకు కూడా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులందరూ కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు వందే భారత్ ట్రైన్లో కూడా ఒంగోలు చేరుకొని ఉన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి కూడా దాదాపుగా భారీ ర్యాలీతో కార్యకర్తలందరూ కూడా ఆయన్ను తన నివాసానికి తీసుకెళ్లే దారిలో కూడా భారీ ర్యాలీ చేపట్టేందుకు కూడా కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు. గత 2024 ఎన్నికల్లో 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒంగోలుకు దూరంగా ఉన్నారు. ఆ ఫలితాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో మనస్తాపానికి గురై కూడా ఆయన దాదాపుగా నెల 10 రోజుల నుంచి కూడా ఒంగోలు ప్రజలకు అందుబాటులో లేడు. ఆయన రేపు ఒంగోలు రావడంతో వైసీపీ క్యాడర్లు అయితే ఫుల్ జోష్ నెలకొని ఉంది. అయితే రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి ర్యాలీ అనంతరం కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మారే విషయం మీద కూడా ఫుల్ క్లారిటీ ఉన్నట్లు కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అయితే తెలుగుదేశం మిత్రపక్షం అయినటువంటి జనసేనలో చేరతాడని కూడా కొంత ఆయన మీద 2-3 పత్రికల్లో కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన దీని మీద ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. వైసీపీలో ఉంటారా లేకపోతే జనసేనలోకి వెళతారా అనేది కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు.